అవును. 'రాజా సాబ్‌లో' గూడా చేస్తున్నారని విన్నా. అది నిజమేనా? రాజాసాబ్‌లో జస్ట్ ఎళ్ళాను 2 డేస్. ఓకే. చేసారా? ఒక బ్యాక్‌గ్రౌండ్ అది కూడా బ్యాక్‌గ్రౌండ్ 'ప్రభాస్' ఆర్టిస్ట్‌గానా? వెనకాలే చేశాం. ఓకే. పోలీస్ సీన్స్ ఓకే. బాగా 'ప్రభాస్' కూడా చాలా సింపుల్‌గా ఉంటాడు. ఆయన ఓకే. మన 'మారుతిగా' డైరెక్షన్. అంటే 'ప్రభాస్' అనేసరికి ఫుడ్ అనే టాపిక్ వస్తది గదా! అవును. అసల సెట్స్‌లో ఫుడ్ రప్పించడం అట్లాంటిదేమైనా జరిగిందా అప్పుడు? మేడం? సెట్స్‌లో ఫుడ్ రప్పించటం, అందరికి ఇవ్వటం ఆ! అట్లాంటిదేమైనా జరిగిందా? అంటే బేసిక్‌గా అంటే మనమే 'ప్రభాస్' అనేసరికి అవునవును. ఫుడ్ ఫుడ్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తారనేది తెలుసు కదా! అవునవును. సో, అలా. అంటే ఆయన పెద్ద పెద్ద యాక్టర్స్‌కి చేస్తారు. మనం హ్మ్. ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టే కదా! ఓకే. సో, మనం అందరితో పాటు ఫుడ్ ఉంటుంది. వాళ్ళు షూటింగ్ వాళ్ళు పెడతారు. ఓకే. ప్రొడక్షన్ వాళ్ళు. ఓకే. ఆ ఫుడ్ తినడమే ఓకే. ప్రస్తుతానికి. 'ప్రభాస్' ఇచ్చే ఫుడ్ తినాలంటే ఇంకా అదృష్టం ఉండాలి మనకి. ఓకే. ఓకే. తర్వాత మీరు ఇండస్ట్రీకొచ్చినప్పుడు లైక్ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, డిస్కరేజ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అవును. అసలు నీకు అవసరమా? నీకెందుకు ఇండస్ట్రీ? నువ్వు బీటెక్ చదివావు కదా! నీకు అవసరమా? అన్న టైమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఆ! అంటే ఫస్ట్‌లో ఏంటంటే అందరూ ఇంక్లూడింగ్ మా మదర్ గూడా అన్నారు. హుహు. కానీ తర్వాత నిదానంగా మా మదర్ చాలా సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను ప్రెజెంట్. ఓకే. సో, ఇంకా చేయాలి. ఇంకా హ్మ్. సక్సెస్ సాధించాలి. హ్మ్. మంచి మంచి మూవీస్ చేయాలని అమ్మవారిని కోరుకుంటూ హ్మ్. ఇంకా రావాలి. మంచి పేరు రావాలి. హ్మ్. సో, మా మదర్, ఫాదర్‌కి.